ఈ నెల ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం మరల మన సంఘానికి అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం, నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. మన సంఘము కొరకు ఇచ్చిన, ఈ నెల కొరకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సందేశం, వాగ్దానం. ఈ మాటలో చాలా ఉన్నతమైన సత్యము దాగి ఉంది. ఏంటి అనంటే, సియోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ తన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు ఇంతవరకును విసర్జించబడి ఉండొచ్చు, నీవు ఇంతవరకును ద్వేషించబడి ఉండొచ్చు, కానీ ఈ గడియ నుండి నేను ఒక ఉన్నతమైన స్థితికి నేను నిన్ను తీసుకుని వెళ్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క స్థితి అంటే, ఇక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండు మాటలు ఈ లేఖనములో మనము గమనించాలి. ఒకటి శాశ్వత శోభాతిశయము, రెండు బహుతరములకు సంతోషము. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అనగా నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నీ కంటికి ఏది కనబడడం లేదో, నీ చెవికి ఏది వినబడడం లేదో, నీ హృదయానికి ఏది గోచరం కావడం లేదో, అది ఉంది, అది జరుగుతుంది, అది దేవుడు చేస్తాడు అని నమ్మడమే అది విశ్వాసం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం. నేను విశ్వాసనండి 40 సంవత్సరాలండి, 50 సంవత్సరాలండి, 40, 30, 20, 10, 15 సంవత్సరాల నుంచి, అయ్యా చాలా సీనియర్ విశ్వాసనండి, 40 సంవత్సరాల నుంచి అండి అని చెప్పుకోవడంలో విశ్వాసం ఉండదు. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణం లేని శరీరం ఎలాంటిదో క్రియలు లేని విశ్వాసం కూడా అలాంటిదే. హేబేలుకు క్రియలున్నాయి, ప్రథమ ఫలం తెచ్చాడు, లోపము లేని అర్పణ అర్పించాడు. నీవు ఆరాధనకు వచ్చినప్పుడు, నీవు సంఘానికి వచ్చినప్పుడు, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీవు కొట్టే చప్పట్లలో లోపం ఉండకూడదు, నీ సంగీతంలో లోపం ఉండకూడదు, నీ పాటల్లో లోపం ఉండకూడదు, నీ ప్రార్థనలో లోపం ఉండకూడదు, నీ వాక్య ధ్యానంలో లోపం ఉండకూడదు, నీవు వేసే కానుకల్లో కూడా లోపం ఉండకూడదు. నువ్వు చూచే చూపుల్లోనే కాదు, నీ వ్యక్తిత్వంలోనే కాదు, నీ నడవడికలోనే కాదు, నీ జీవిత విధానంలో ఎక్కడ కూడా దేవునికి విరోధమైన, నీ ఆరాధనకు అవరోధాలు కలిగించే లోపమున్న ఆరాధన మనం చేయడానికే లేదు. కయీను దేవుని దృష్టిలో ఇంపైన వాడిగా లేడు. ఎందుకో తెలుసా? యోహాన్ అంటాడు పత్రికల్లో, కయీను క్రియలు చెడ్డవి. కయీను జీవితంలో క్రీస్తుకు ప్రయారిటీ లేదు, దేవునికి ప్రథమ స్థానం లేదు, ప్రాధాన్యత లేదు. బాబు విను, గుళ్ళోకి వచ్చి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం పెద్దంత గొప్ప విషయం కాదు. ఇంటికాడ ఎవరు చూడనప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరు నీ వారు నీతో లేనప్పుడు దేవునికి ప్రాధాన్యత. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి ప్రాధాన్యత. నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునికి ప్రాధాన్యత. నీవు చీకటిలో నడుస్తున్నప్పుడు దేవునికి ప్రాధాన్యత. నీవు శోధనలో ఉన్నప్పుడు దేవునికి ప్రాధాన్యత. నీవు రోగగ్రస్తుడివై ఉన్నప్పుడు దేవునికి ప్రాధాన్యత. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి క్షణము నా క్రీస్తు యొక్క సన్నిధి అని అనుకున్నాడు. కనుకనే హేబేలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, నాకు మంద అభివృద్ధి అవుతుందా,
మొట్టమొదటిగా పుట్టిన గొర్రె పిల్లల్లో లోపము లేనివి ఏవో చూచి దేవునికి శ్రేష్టమైన నేను మొదట పట్టుకెళ్తాను అనుకున్నాడు. అందుకనే అతడు మృతి పొందినా సరే ఈనాటికి ఆయన మనతో అతని విశ్వాసమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు. కారణం కయ్యను దృష్టిలో దేవుడు మొదట కాదు. కయ్యను యొక్క అర్పణ లోపమున్న అర్పణ. ఎందుకంటే కయ్యనుకు విశ్వాసం లేదు, విశ్వాసము కలిగిన క్రియలు లేవో, విశ్వాసము కలిగిన జీవితం లేదో, దేవుని దృష్టిలో అతని అర్పణకు ఇంపార్టెన్స్ లేదో. నిన్ను శాశ్వత శోభాతిశయముగా మార్చివేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అది ఎప్పుడు మారుతుందో తెలుసా? అలాగా మార్చబడే వారికి హేబేలు లక్షణాలతో పాటు ఇంకో కొన్ని లక్షణాలు ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికకి రండి. 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. ఏంటి అది అంటే, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఔన్నత్యమైనవో, ఏవి ఉత్కృష్టమైనవో, ఏవి దేవుని వలన కలిగినవో వాటిని మీద ధ్యానముంచుడి. మట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైన, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకునుడి. ధ్యానము, మెడిటేషన్. నీ ధ్యానం దేని మీద? ఏవి ఖ్యాతి గలవో, ఏవి దేవుని వలనైనవో, ఏవి దేవుని వలన కలిగినవో, ఏవి ఉన్నతమైనవో అనగా ఏవి పర సంబంధమైనవో, పరలోక సంబంధమైనవో వాటి మీద ధ్యానము. అప్పుడే నీ జీవితము శోభాతిశయముగా దేవుడు మారుస్తాడు. ఈ లోకంలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి, మలినమైన వాటి మీద మనసు పెట్టి, నాశనమైపోయే వాటి మీద మనసు పెట్టి, అల్పకాల పాప భోగముల మీద మనసు పెట్టి, దేవునికి ప్రయారిటీ లేకుండా, ఆయన వాక్యానికి, ప్రార్థనకు, సన్నిధికి, దేవునితో సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వకుండగా ఈ లౌకికమైన వాటి మీద మనసు పెడితే కయ్యను అర్పణ తృణీకరించబడినట్టు నీ అర్పణ తృణీకరించబడమే కాదు, నీకు పరలోకంలో స్థలము, దేవుని రాజ్యములో స్థలము దొరకదు. హేబెలు చనిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. హీఈస్ డెడ్ యెట్ హీ స్టిల్ స్పీకింగ్. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడి విశ్వాసం మనతో మాట్లాడుతుంది. విశ్వాసం ఉందండి ఆయనకి. చాలామంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. విశ్వాసులమండి, మేము విశ్వాసులమేనా అంటారు. వాళ్ళ విశ్వాసం దేవుడి మీదో లేకపోతే మనుషుల మీదో లోకం మీదో తెలీదు చాలామందికి. క్రైస్తవ విశ్వాసులు విశ్వాస జీవితం క్రీస్తు మీద ఆధారపడి జీవించేదై ఉండాలి. హేబేలు జీవించాడు అలాగా. హేబేలు దేవునికి ప్రాధాన్యత, లోపము లేని నైవేద్యం, అర్పణ. నీ ఆరాధన లోపం లేనిదిగా ఉందా? నీ వ్యక్తిత్వం లోపం లేనిదిగా ఉందా? నీ నడవడిక లోపం లేనిదిగా ఉందా? నీ మాటలు, నీ ఆలోచనలు, నీ కదలికలు, నీ సంభాషణ, నీ స్నేహితులతో, నీ రక్త సంబంధులతో, నీ మిత్రులతో, నీ కొలీగ్స్తో, నీ బిజినెస్ పార్ట్నర్స్తో, నీ సంభాషణలో క్రీస్తుకు ప్రయారిటీ ఉందా? నీ జీవితంలో క్రీస్తుకు ప్రయారిటీ ఉందా? నీ కుటుంబంలో క్రీస్తుకు ప్రయారిటీ ఉందా? ప్రయారిటీ లేకపోతే కయ్యను అర్పణ తృణీకరించినట్టు దేవుడు నీ అర్పణ తృణీకరిస్తాడు. హేబేలు వలె ప్రాధాన్యత క్రీస్తుకు ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, ప్రభువుకు ఇచ్చినప్పుడు, నీ అర్పణ విశ్వాసముతో అర్పించినప్పుడు, మీరు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుడు ఇక్కడ నా పట్ల కార్యం చేస్తాడు అని నమ్మకపోతే మనం ఆరాధనకు వచ్చి ఇక్కడ ఆరాధన చేసి ప్రయోజనం లేదు. నాకు ఒక గొప్ప నమ్మకం ఏంటి తెలుసా మీ మీద? ఊర్లో పుట్టగొడుగుల్లేగా వందలాది ఆలయాలు ఉన్నా ఇంత దూరం దేవుని సన్నిధిలో నడుచుకుంటా, చెమటలో కార్చుకుంటా మేము ఇందాక ఆరాధనకు వస్తూ ఉంటే ఓ కుర్రాడు నడిచొచ్చేస్తున్నాడు.
నడిచి వస్తున్నాడు. వాడిని చూశాను, వాడి చేతిలో బైబిల్ ఉంది. వాడిని ఒక్క క్షణం చూశాను, తలలో నుంచి చెమటలు కారిపోతున్నాయి, మెడ మీదుగా కారిపోతున్నాయి. ఆ స్పీడ్ తగ్గడం లేదు. మనిషి స్పీడ్గా బైబిల్ పట్టుకుని నడుచుకుంటూ ఒక్కడే వచ్చేస్తున్నాడు. కుర్రాడు ఒక్కడే వచ్చేస్తున్నాడు. ఏంటి ఇంత దూరం నడిచి రావలసిన అవసరత ఉందా? ఇంటి పక్కన గుళ్ళేమి లేవా? వీధిలో గుళ్ళేమి లేవా? సంఘాలేమి లేవా? విశ్వాసానికి క్రియ తోడుగా ఉండాలి. అతనికి నమ్మకం ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి, నా బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి, నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు నేను ఇక్కడికి వెళ్తే నేను చూస్తాను అనే నమ్మకం అతనికి ఉంది. ఎండలో చెమటలో కార్చుకుంటా బైబిల్ అందరికీ కనబడేలాగా. కొంతమంది బైబిల్ పట్టుకొస్తారు కానీ బైబిల్ అని ఎవరికి కనపడకూడదు. అది ఎందుకంటే కనపడితే సిగ్గు. సిలువ వేసుకుంటారు కానీ సిలువ కప్పేసుకుంటారు. అది సిలువని కనపడకూడదు ఎవరికి. సిలువని కనపడు. నేను క్రైస్తవుడే కానీ క్రైస్తవుడు అని ఎవరికి తెలియకూడదు. తెలిస్తే స్కాలర్షిప్ ఆగిపోద్దో, ప్రమోషన్ ఆగిపోద్దో, ఉద్యోగం ఊడిపోద్దో అని భయపడతారు. అది క్రైస్తవ్యం కాదు. నీ అర్పణలో లోపముంది, నీ సమర్పణలో లోపముంది, నీ విశ్వాసములో లోపముంది, దేవునిని గూర్చిన త్యాగంలో లోపముంది. ఆ లోపము కలిగిన అర్పణ ప్రభు అంగీకరించడు. హేబెలు అర్పణలో లోపం లేదు, కయ్యను అర్పణలో లోపం ఉంది. మరి నా అర్పణ నీ అర్పణ సంగతి ఏంటి? ఈరోజు ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ఎటర్నల్ ఎక్సలెన్స్. శాశ్వత శోభాతిశయంగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. నీ తరాలు 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 మారినా కూడా ఏమండి మా పూర్వీకుల్లో ఫలానా ఒక ఆయన సువార్తరాజు గారు ఉండేవారండి, మా పూర్వీకుల్లో ఒక ఆయన అబ్రహము గారు ఉండేవారండి, మా పూర్వీకుల్లో ఒక ఆయన ఇస్సాక్ గారు ఉండేవారండి, మా పూర్వీకుల్లో ఒక ఆయన శాంతారావు గారు ఉండేవారండి, మా పూర్వీకుల్లో ఒక ఆయన లాజర్ గారు ఉండేవారండి, మా పూర్వీకుల్లో ఒక ఆయన యోహాను గారు ఉండేవారండి, మార్తమ్మ గారు ఉండేవారండి, లేకపోతే శాంతమ్మ గారు ఉండేవారండి, గ్రేసమ్మ గారు ఉండేవారండి చెప్పుకుంటారా? లేకపోతే నీ పేరెత్తితే ఓరు బాబు ఆ పేరెందుకు జ్ఞాపకం వచ్చిందిరా నాయన అని అనుకుంటారా? ఎలా ఉంటుంది మనం విదిలిపెట్టి వెళ్ళే ఆ సాక్ష్యం? హేబేలు సాక్ష్యం విడిచిపెట్టాడు. అతని విశ్వాసం స్టిల్ స్పీకింగ్ టు us. అతని విశ్వాసం ఇంకా మనతో మాట్లాడుతుంది, అతని అర్పణ ఇంకా మనతో మాట్లాడుతుంది, అతని యొక్క వ్యక్తిత్వం ఇంకా మనతో మాట్లాడుతుంది, అతని రక్తం ఇంకా మనతో మాట్లాడుతూ ఉంది. అతడు గూర్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యం మనతో మాట్లాడుతూనే ఉంది. అలాంటి అర్పణ ఎవరు అంగీకరించగలరో తెలుసా? దేవుని దృష్టిలో ఆయనను తన ఆరాధనతో ఆకర్షించగలిగేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని సన్నిధిలో నేనున్నాను, దేవుని యొక్క ప్రసన్నత నా చుట్టూ ఉంది అని గమనించి నడుచుకున్న వారే ఆయన దృష్టిలో శాశ్వత శోభాతిశయముగా మారిపోతారు. హల్లెలూయా, ఎటర్నల్ ఎక్సలెన్స్. రెండో మాట, బహుతరములకు సంతోష కారణముగా చేసేదాన్ని. ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతివారు అబ్రహాం గురించి చెప్తారు. యూదులు మా పితరుడైన అబ్రహాం అంటారు, క్రైస్తవులు మేము విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానము అని చెప్తారు. ముస్లింలు కూడా చెప్తారు, ముస్లింలు చెప్తారు. ఎక్కడికి వెళ్ళిన అబ్రహాం గారు కనబడతారు. ఆదికాండం అనేక మారులు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, ఇదిగో నీ యందు సకల జనులను నేను, అన్ని జనాలు కూడా నీ యందు ఆశీర్వదించబడతారయ్యా అంటాడు. అదేనండి దేవునిలో ఉన్న గొప్ప భాగ్యం మనకు. మనం ఎవరమైనా, మన ఫ్లాష్ బ్యాక్ ఏదైనా, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మన హిస్టరీ ఏదైనా, మన గత చరిత్ర ఏదైనా, ఒక్కసారి క్రీస్తు జీవము చేత నింపబడితే, క్రీస్తు రక్తము చేత కడగబడితే, క్రీస్తు ఆత్మ చేత అభిషేకించబడితే మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, నిర్గమకాండం 20వ అధ్యాయానికి రండి, 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని నా ఆజ్ఞలను గైకొనిన వారిని 1000 తరముల వరకు 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. 1000 తరాలు. ఈ రోజున ప్రార్థన ఎంతమంది అయితే ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో
ఆరాధనలో ఏకీభవిస్తున్నారో, లోపము లేని ఆరాధన దేవునికి చేస్తున్నారో, లోపము లేని స్తోత్రాలు, లోపము లేని స్తుతులు, లోపము లేని ప్రార్థనలు, లోపము లేని నైవేద్యం, లోపము లేని అర్పణ దేవునికి అర్పిస్తూ ఉన్నారో, వారిని 1000 తరాల వరకు దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానం నిన్ను శాశ్వత శోభాతిశయంగా, తరాలు మారినా నీ పేరు వినపడతానే ఉండాలి. ఆమేన్. కొంతమంది మనవాళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళ తాత పేరేంటో తెలియదు, వాళ్ళ మామ పేరేంటో తెలియదు. ఎందుకు? వాళ్ళు బతికారు, చచ్చిపోయారు తప్ప వాళ్ళని గురించిన విశిష్టత ఏమీ లేదు. అలాంటి బ్రతకూడదు. అమెరికాలో వాల్ట్ డిజ్నీ అతని సహోదరుడు ఇద్దరు కలిసి ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్, తెలుగులో ఏమంటారు దాన్ని, రకరకాల మరి ఎంటర్టైన్మెంట్ అంతా ఆ కేంద్రాల్లో ఉంటుంది. సడన్గా వాల్ట్ డిజ్నీ అనే ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఒక విలేకరు ఆయన బ్రదర్ దగ్గరికి వెళ్ళి, మీ అన్న చనిపోయాడు కదా, మీ వ్యాపారాలన్నీ మూతపడిపోతాయా అని అంటే, ఆయన అన్నాడు, రాయ్ అనే ఆయన, మా అన్న చనిపోయినా మా అన్న సృష్టించిన మిక్కీ మౌస్ కార్టూన్లు ఎంతమంది చూశారు? మిక్కీ మౌస్ చూసారా? అది 1966లో దానిని సృష్టించాడు వాల్ట్ డిజ్నీ అనే ఆయన. దానిని రూపకల్పన చేశాడు. వాల్ట్ డిజ్నీ చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా సంవత్సరాలు అయిపోయింది. అది 66లో సృష్టించబడింది, రూపకల్పన చేయబడింది. ఆ కార్టూన్, మిక్కీ మౌస్ కార్టూన్. ఎలక, పిల్లి, చెలగాటాలు చూడలేదా కార్టూన్లో? అవి ఎందుకు చూస్తారు నాన్న మీరు? అవి చూడరు. ఏదన్నంటే బాధపడతారు. ఇగో ప్రసంగం అంతా నా గురించి చేశాడు అయ్యగారు, విన్నావా? నేను విన్నపోవడం ఏంటి? నీ గురించే. అవి చూడరు మీరు. చిన్నపిల్లలకి నవ్వించే ఆ కార్టూన్లు చూడరా? ఒరే నీకు అయ్యేందుకురా ఈ సినిమా చూడరా? ఎందుకు? నీ దురద ఆడికి కూడా అంటించాలి చిన్నప్పటి నుంచే. ఏమి నేర్పుతున్నావు నీ పిల్లలకి? ప్రార్థన నేర్పిస్తున్నావా? పాటలు నేర్పిస్తున్నావా? నిన్న బయటికి వెళ్ళిపోవాలి అని నేను సిద్ధపడుతూ ఉంటే ఎవరో పాస్టర్ గారు, నేను ఇంటికి వస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళకండి అన్నాడు ఒక ఆయన. సరే వెళ్ళిపోతాం, మళ్ళీ బాధపడతాడే అని కాసుకుని కూర్చున్నా. ఈలోగా 2 యవన దంపతులు చిన్న బాబుని తీసుకొచ్చారు. వాడికి 2 సంవత్సరాలు నిండి, ప్రార్థన చేయండి అని. వాడి గురించి చెబుతున్నారు తల్లిదండ్రులు. వాడి చేతికి ఏది ఇచ్చినా సరే మొదటంట వాళ్ళ అమ్మమ్మ దగ్గరకో నాయనమ్మ దగ్గరకో తీసుకెళ్ళి ప్రార్థన చేయ అంటాడంట. మొదట ప్రార్థన అంటాడంట. ఏది ఇచ్చినా సరే, ఆడికి బట్టలు ఇచ్చినా ప్రార్థన చేయండి అంటాడంట, తినడానికి ఇచ్చినా ప్రార్థన చేయండి అంటాడంట. ఇదండి మన బిడ్డలకు మనం నేర్పాల్సింది. అంతే తప్ప రికార్డింగ్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు, పటాసులు, జబర్దస్తులు నువ్వు కూడా వెళ్ళరా, పార్టిసిపేట్ చేయరా, ఈ కాదు మనం నేర్పాల్సింది. ఈ కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. చిన్నడు ప్రార్థన అంటే ప్రార్థన, ప్రతిదానికి ప్రార్థన అంటాడంట. వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అడిగి? 2 సంవత్సరాలు నిండిని. మరి మన సంగతి ఏంటి? దేవుడు తన దృష్టిలో శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా ఈరోజు ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడను దేవుడు మార్చేయబోతా ఉన్నాడని ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆత్మ సంఘముతో ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. దానిని మన జీవితములో నెరవేర్చునుగాక. 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూయండి, ప్రభుతో చెబుదాం. నాయన, నా ఆరాధన మీరు అంగీకరించాలి. హేబేలు వలె నా అర్పణ నీ దృష్టికి శోభాతిశయముగా, ఎక్సలెంట్గా, స్ప్లెండర్గా, అద్భుతముగా, సౌందర్యముగా, ఇంపైనదిగా నీ దృష్టికి నా ప్రార్థనలను, నా ఆరాధన, నా వాక్య ధ్యానము
నా విజ్ఞాపన, నా అర్పణ, నా నైవేద్యం నీ దృష్టికి అంగీకారముగా ఉండేలాగన సహాయం చేయమని 2 మాటలు చెప్పండి. ఎవరికి వారు 2 మాటలు దేవునితో చెప్పండి. నాయన, నా అర్పణ అంగీకరించు నాయన, నా ఆరాధన అంగీకరించు నాయన, నా నైవేద్యం అంగీకరించు నాయన, నా హృదయార్పణ అంగీకరించు నాయన. కయ్యను వలె నేను గింటి వేయబడకూడదు తండ్రి, హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ అర్పించడానికి కృప చేయి నాయన, కృప చేయి నాయన. నీ కృప ద్వారా నేను నిష్ఫలును కాకుండా, నేను నాయన కృపను నిరర్ధకం చేయకుండగా నీలో కృతార్థుడుగా, బహుతరములకు సంతోష కారణముగా, శాశ్వత శోభాతిశయముగా నీ కృపను బట్టి తీర్చబడులాగున, నేనును నా కుటుంబమును తీర్చబడులాగున నీ కార్యము మా పట్ల జరిగించు నాయనని ఎవరికి వారు ప్రార్థన చేయండి. 2 మాటలు చెప్పండి దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీ బిడ్డలు ప్రార్థన అంగీకరించండి. మా మలినమును పోగొట్టి, మా అపవిత్రతను పోగొట్టి ఆశీర్వదించమని, దీవించమని. ఇదిగో ఈ నెలలో గృహములు లేని వారికి గృహాలు దయచేయండి. స్థలముల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి స్థలములను మీరు ఇవ్వబోతూ ఉన్నారు. నూతనమైన వాహనములను నీ బిడ్డలకు మీరు ఇవ్వబోతూ ఉన్నారు. నూతనమైన ఉద్యోగాలు నీ బిడ్డలకు దయచేయబోతూ ఉన్నారు. ప్రమోషన్లు మీరు ఇవ్వబోతూ ఉన్నారు. నీ కరుణ కలిగిన హస్తము యొక్క తోడు, నీడ నీ బిడల పట్ల నీ ఉంచుచున్నందుకు స్తోత్రం. నీతి సూర్యుని యొక్క కిరణములు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సమృద్ధిని నీ బిడ్డలకు కలగజేయబోతున్నవి గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభువును మన జీవాధిపతి అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన తోడు, ఆయన నడిపింపు, అభిషేకము, జయ జీవితము సదా మనందరికీ ఈరోజు ఆయన సన్నిధి దయచేయబడిన ప్రతి బిడ్డకును 2వ రాకడ వరకును తోడుగా ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. జీవితం మార్చిన యేసయ్య, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా జీవితం మార్చిన యేసయ్య, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా ప్రాణనాథా, నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతును. నా ప్రాణనాథా, నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతును. నిన్ను నేను ఆరాధింతును, నిన్ను నేను సేవింతును. నా జీవితం మార్చిన యేసయ్య, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా జీవితం మార్చిన యేసయ్య, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. గూడులేని నాకు నీడనిచ్చినావు, తోడు నీడగా నిలిచావయ్యా. దారి లేని నాకు దారి చూపినావు, నా తోడుగా నడిచావయ్యా. గూడులేని నాకు దారి చూపినావు, తోడు నీడగా నిలిచావయ్యా. దారి లేని నాకు నీడనిచ్చినావు,
నా తోడుగా నడిచావయ్యా. నా జీవితాంతం నీ సాక్షిగా నేనుండాలని నా ఆశ. నా జీవితాంతం నీ సాక్షిగా నేనుండాలని నా ఆశ. నా జీవనావకు చుక్కాని నీవై దరి చేర్చు నా యేసయ్యా. నా జీవనావకు చుక్కాని నీవై దరి చేర్చు నా యేసయ్యా. దరి చేర్చు నా యేసయ్యా. దరి చేర్చు నా యేసయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.